కాల్తో మాట్లాడిన తర్వాత ఇంకా క్లియర్ గా తెలుసుకుందాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నల్గొండ నుంచి అండి. సక్కుబాయి. సక్కుబాయి గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. మాట్లాడండి డాక్టర్ గారితో. బీపీ ఉందండి, మరి బీపీకి హోమియోపతిలు ఏమన్నా లేవా అండి? మీ వయసు ఎంత అండి? బీపీ ఉంది. అదే మీ వయసు ఎంత? ఎంతకాలం నుంచి ఉంది మీ బీపీ? మీకు హై బీపీ ఎప్పటి నుంచి? వయసు 65 ఉంటుందండి. ఓకే, సరే. మీకు ఎంతకాలం నుంచి ఉంది బీపీ? ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఉంది. మీరు ఇప్పుడు సెమోలా 5 అని వాడుతుందా? ఓకే, మరి ఆ మీరు గొంతు బంద్ దాంతో పాటు చేసుకోవడం లేదా అండి? వాడచ్చు. మీరు హోమియోపతి కూడా స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే 65 అయింది కదా, మామూలుగా 65 సంవత్సరాల నుంచి బీపీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు టాబ్లెట్స్ ఎప్పుడు వాడుతూనే ఉండాలి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అండి ఇది పల్నాడు జిల్లా అండి, నర్సరావుపేట. ఓకే అండి, మీ పేరు చెప్పండి. సతీష్ గారు అండి. రమేష్? సతీష్. సతీష్. ఓకే అండి సతీష్ గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. మాట్లాడండి. చెప్పండి సార్. నమస్కారం, చెప్పండి సార్. డాక్టర్ గారండి, చెప్పండి. అంటే మేము తెలుసుకోవాలనుకుంటాం, బీపీ అంటే మామూలుగా స్టార్టింగ్ ఎంత ఉండాలండి? బీపీ అంటే వయసుని బట్టి కూడా ఉంటుంది. 120 నుంచి 140, 130 వరకు నార్మల్. 130/80 వరకు నార్మల్. 140, 90 వచ్చింది అనుకోండి, అప్పుడు మీకు బార్డర్ లైన్ అంటారు, అంటే స్టార్టింగ్ స్టేజ్. 140/90 75-80 ఉంటే ఎట్లా ఉన్నట్టు మేడం? 75-80 ఉంటే 75 ఏది అప్పరా లోవరా? 120 ఉండాల్సింది 75. బీపీ అంటే రెండు ఉంటాయండి, సిస్టోలిక్ డయాస్టోలిక్ అంటారు. 120/80 అలా ఉంటుంది. మీరు 75-80 అనేది లోవర్ సైడా? ఎంతని చెప్పారు? ఇంకొకసారి రేషియో ఇంకొకసారి చెప్తారా? ఎంత చెప్పారు? ఎంత ఉందని చెప్పారు మీకు? 75 నుంచి 80 అన్నారు. ఓకే, 75 నుంచి ఒకటే రీడింగ్ చెప్పారా మీకు? మరి నార్మల్ గా ఉంది అన్నారు. బీపీ చెక్ చేసి నార్మల్ గానే ఉంది, ఇబ్బంది ఏం లేదు అన్నారు. ఓకే, 75/80 ఐ థింక్ అది ఉండదు కదా. అలా ఉండదు. 75/80 అలా ఛాన్స్ లేదు. మీరేమన్నా రాంగ్ విన్నారేమో అండి. 120/75 or 80 ఉండొచ్చు. మీరు పైనది మీకు 120 ఉందా, 130, 140? నేను చెప్పాను ఇందాక, మీరు నాది వినండి. 140 నుంచి 90, 140/90 ఉంటే హై బీపీ అని లెక్క. నార్మల్గా అయితే 120/80 ఉండాలండి. అది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది కాబట్టి 130/80, 90 వరకు ఓకే. బట్ 140 నుంచి ట్రిగర్ అవుతుంటే కనుక మీరు జాగ్రత్తగా ఉండాలని అర్థం. 140/90 దగ్గర నుంచి జాగ్రత్తగా ఉండాలని అర్థం.